సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ పజిల్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 66 ఆర్ 67. బట్ ఏదో ఒకటి వర్కౌట్ అయితే చేయాలి కదా. నెక్స్ట్ ఒక 10 డేస్ ఫుల్ వీడియోస్ షూట్ చేయొచ్చు, షూట్ చేయలేకపోవచ్చు మేబీ, ఎందుకంటే మొబైల్ మొబైల్ అయితే నాది కాదు అండ్ ఫ్రెండ్ది. సో మాడికి వచ్చి వీడు లైక్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాడు. సో దానికోసం మొబైల్ అయితే తీసిపోతున్నాడు. మొబైల్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ మొబైల్తో చేయొచ్చు కదా బ్రో అంటే, ఆ మొబైల్తో షూట్ చేయడం కన్నా ఓకే మొబైల్తో షూట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. అట్లా ఉంటుంది మనం షూట్ చేసుకున్నాం మొబైల్. బట్ ఎనీవే ఏదైనా సరే లైక్ డిసిప్లిన్తో అయితే పెట్టాలి. నెక్స్ట్ ట్రై చేస్తాం. క్లారిటీ ఉన్న లేకపోయినా తీయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ అట్లానే నేను చెప్పినా కదా, ఈ ఆల్మోస్ట్ 65 డేస్ అయిపోయింది. బట్ అంటే లైక్ పర్సనల్లీ నేనైతే అంత ఏమనిపించట్లేదు నాకైతే మాత్రం. సో వర్కౌట్స్ అయితే 65 డేస్ కంటిన్యూస్గా చేసినాం తప్ప కానీ లైక్ ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. లైక్ నాకు తెలిసి 40 డేస్ కొంచెం మనం అదే ఉండొచ్చు. లైక్ ఏదైనా సరే లైక్ ఎందుకు అదంతా ఇప్పుడు చెప్తున్నా అంటే 100 డేస్ లైక్ 100 డే రోజు నేను ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ అనేవి చెప్పడానికి లైక్ ఇంకా ఉండకూడదు. సో అందుకోసమే ఇంకా ఈ 40 డే లైక్ 35 డేస్ ఉంటాయి. ఈ 35 డేస్ కొంచెం ఎక్స్ట్రీమ్గా అయితే తీసుకెళ్ళాను. సో ఈ 65 డేస్లో కొంచెం అంటే లైక్ నేను కొంచెం పర్సనల్గా ఫీల్ అయింది అయితే కొంచెం స్టమక్ ఓకే పర్లేదు అనిపించింది. ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ ఏదో స్టమక్ విషయంలో కానీ ఓవరాల్ మజిల్ అయితే కొంచెం ఫ్యాట్ అయితే ఇంకా తగ్గాలి. లైక్ నేను క్యాలిక్యులేషన్ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు ఈ 65 డేస్ నేను. బట్ ఈ 35 డేస్ అయితే కొంచెం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లైక్ నా బాడీలో కొంచెం ఫ్యాట్ తగ్గిద్దామని నేను ఫిక్స్ అయ్యాను. మెయిన్ రీజన్. సో అదే నేను ఎంత తగ్గిద్దామో తగ్గట్లేదు. సో అందు కొంచెం అంటే లైక్ నేనేమనుకున్నా అంటే జస్ట్ నార్మల్గా చేసినా కొంచెం పర్లేదు. అంటే లైక్ మనం కొంచెం వర్కౌట్స్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఒక కార్డియో కూడా చేస్తాం కాబట్టి కొంచెం తగ్గిపోద్ది అనే మైండ్ సెట్లో కొంచెం 60 డేస్ని కొంచెం అట్లా తీసుకొచ్చేసాం. 40 డేస్ అయితే కొంచెం అది వేరే లెవెల్. లైక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా లైక్ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో చేసేటప్పుడు కొంచెం లైక్ ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేయండి. ఫుడ్ కంట్రోల్ లేకుండా నువ్వు ఎన్ని డేస్ చేసినా లైక్ నువ్వు 200 డేస్ చేసావు అనుకో, 150 డేస్ చేసావు అనుకో, లైక్ నీ 100 డేస్ కొంచెం ఏదోలా చేసి లైక్ లాస్ట్‌లో 50 డేస్‌ని కొంచెం గీకేస్తా అంటే అది కొంచెం అవ్వవు. సో అందుకోసమనే నేను చెప్పేదేంటంటే మీరు చేసే ఫస్ట్ డే 1 నుంచే లైక్ పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. డే 1 నుంచి డే 100 వరకు ఎట్లా చేస్తారో అదే లైక్ ఇప్పుడు కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కటింగ్ ఫేస్ లైక్ ఫ్యాట్ లాస్ అయితే మీరు ఎట్లా చేసినా పర్లేదు. బట్ కటింగ్ ఫేస్‌లో ఏందంటే ఒక మన వెయిట్‌ని బీఎంఆర్ చెక్ చేసుకుంటాం కదా! సో ఒక 50 డేస్‌కి లైక్ 30 డేస్‌కి ఒక వెయిట్ ఉంటది. ఆ 35 మళ్ళీ నెక్స్ట్ వచ్చి 50 డేస్‌కి ఇంకో వెయిట్ చేంజ్ అయిపోతది ఆటోమేటిక్. సో దానికి తగ్గట్టు మనం మన క్యాలరీ డెఫిసిట్ అనేది లైక్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అట్లా కాకుండా ఫస్టు ఇప్పుడు 60 లైక్ 70 ఉన్నావనుకో, 70 కేజీస్ ఉన్నావు. ఫస్ట్ నీ క్యాలరీ డెఫిసిట్ ఎట్లా ఉంటది? లైక్ 200 క్యాలరీస్, 300 క్యాలరీస్ బిలో అట్లా తీసుకుంటావు. మళ్ళీ 50 డేస్ తర్వాత ఎట్లా ఉంటది? నీ వెయిట్ చేంజ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. లైక్ ఎట్లా ఉంటది అప్పుడు? 200 అనుకో. అదే లైక్ 70 నుంచి ఒక 50 డేస్‌లో ఒక 5 కేజీస్ ఆర్ 8 కేజీస్ లాస్ అయినావు. అప్పుడు నీ వెయిట్ ఎంత ఉంటది? 64, 62 ఈ రేంజ్‌లో ఏసుకో. సో అప్పుడు మళ్ళీ నువ్వేందంటే లైక్ సేమ్ మళ్ళీ ఈ 200 క్యాలరీస్ బిలో ఉంది కదా! సో దానికి ఇంకా కొంచెం 1500 క్యాలరీస్ ఉన్నాయనుకో, 1500, 1000 అట్లా క్యాలరీస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇంకా. సో అట్లయితేనే మళ్ళీ నువ్వు ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయితే అనేది జరుగుతది. అట్లా కాకుండా నువ్వు 70 డేస్‌కి ఒకే క్యాలరీ డెఫిసిట్‌ని ఫిక్స్ చేసేసావనుకో, సో నువ్వు ఫస్టు
50 డేస్ అయితే ఫ్యాట్ లాస్ జరుగుతుంది. బట్ రిమైనింగ్ ఉన్న 50 డేస్ కూడా సో అదే వెయిట్‌లో ఉండిపోతాం. సో అది మెయిన్. సో వెయిట్స్ తగ్గుతున్న కొద్దీ అదే నీకు మన వెయిట్ తగ్గుతున్న కొద్దీ మన క్యాలరీ డెఫిసిట్ కూడా చేంజ్ అయితుంది. సో అప్పుడైతే మనం లైక్ పర్ఫెక్ట్ వేలో ఫ్యాట్ లాస్ అయితే జరుగుతది. అట్లా కాకుండా 100 డేస్‌కి ఒకటే క్యాలరీ డెఫిసిట్ అయితే చేస్తే ఇంకా ఒకే కాన్స్టెంట్ వెయిట్‌లో ఉండిపోతాం. సో నేను ఇప్పుడు నేను 68 కదా! 68 చెప్పాను కదా! 68 నుంచి ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉంది? 63 ఎంతో ఉందట. లైక్ నీ 50 డేస్‌ని కొంచెం లైక్ చెప్పాను కదా! ఆ 50 డేస్, 60 డేస్ కొంచెం నాది సేమ్ ఇదే వెయిట్‌లో ఉండిపోయింది. లైక్ ఈ 10 డేస్ అయితే నేను ఒకటే వెయిట్‌లో ఉండిపోయాను. అది కొంచెం ఇంకా కొంచెం గిల్ట్ అయితే ఫీల్ అయితున్నా. అదొక అట్లా అంటే అది చెప్తున్నా కదా! సో నీకు అర్థమైపోతుంది నీ సీను. సో ఇట్లా 50 డేస్, 5 కేజెస్ లాస్ అయినా. సో ఇక్కడి నుంచి నీకు కొంచెం ఇంకా కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా చేయాల్సి ఉంటది. సో అప్పుడు నీ క్యాలరీ షేర్‌ని కొంచెం చేంజ్ చేసుకొని ఫుడ్ అనేది కొంచెం తగ్గించి ప్రోటీన్ ఓన్లీ లైక్ కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి తగ్గిపోవాలి ఆటోమేటిక్‌గా. నువ్వు 50 డేస్ క్రాస్ చేసిన తర్వాత 100 డేస్ చేసుకుంటే. సో 50 డేస్ తర్వాత నువ్వు క్రాస్ చేసిన తర్వాత కొంచెం లైక్ ఫ్యాట్, ఈ కార్బ్స్ ఇయన్నీ ఆటోమేటిక్‌గా ఇంకా సైడ్‌కి తీసేయాలి. ఓన్లీ ప్రోటీన్. ప్రోటీన్ నుంచి మనకి కార్బ్స్ వస్తాయి. బట్ మరీ అంత హై అయితే రాదు. లైక్ ప్రోటీన్ ఉండేది ఎక్కువ తీసుకోవడం మాక్స్ ట్రై చేస్తే సో ఓన్లీ బాడీలో ప్రోటీన్ ఇంటేక్ ఉంటది. మజిల్‌కి మంచిగా ఫిట్ అయితది. అండ్ అట్లనే ఫ్యాట్ లాస్ కన్నా లీన్‌గా ఉంటది. అట్లా చేసుకుంటే. అట్లా కాకుండా కార్బ్స్ లోడు ఫస్ట్ నుంచి ఒకటే లెక్కిచ్చేసి ఇది లైక్ అవ్వదు. అవ్వదంటే ఇంకా వేస్ట్ నువ్వు చేసిన వేస్ట్ ఓపెన్‌గా చెప్పాలి. సో నువ్వు ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చేసేటప్పుడు కొంచెం లైక్ వెయిట్ తగ్గుతున్న కొద్దీ నీ క్యాలరీస్ కూడా కొంచెం తగ్గుతూ రావాలి. అట్లయితేనే నువ్వు మన వెయిట్‌ని లాస్ అయితాం. ఫస్ట్ నుంచి ఒకటే వెయిట్‌లో ఉండిపోయి ఒకటేలా చేసుకుంటే ఇట్స్ వర్త్‌లెస్. ఆల్మోస్ట్ 7 మినిట్స్. 7 మినిట్స్ మాట్లాడినంటే కొంచెం చెప్తున్నా కదా! కాలేజ్‌లో మనకు కొంచెం మాట్లాడడానికి సిగ్గు. అట్లుండి 7 డేస్ అదే 7 మినిట్స్ మాట్లాడాలంటే కెమెరా ముందు కొంచెం పర్లేదు. బట్ నేనేందంటే నేను ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా ఎవరి దగ్గర పర్సనల్ ట్రైనింగ్ తీసుకోలేదు. సో నాకు కూడా కొంచెం అంత పర్ఫెక్ట్‌గా నాలెడ్జ్ అయితే లేదు. లైక్ ఈ క్యాలరీ డెఫిసిట్ అండ్ ఫ్యాట్ లాస్ జర్నీ లైక్ ఇంకేంది ఈ వెయిట్స్ గెయిన్. సో నేనేమనుకుంటానంటే నేను బీఎంఆర్ చెక్ చేసుకున్న తర్వాత ఎట్లా చేస్తానంటే లైక్ ఇప్పుడు నా వెయిట్ 70 ఉందనుకో, వెయిట్ లాస్ అవ్వాలనుకో, నా క్యాలరీ డెఫిసిట్ కన్నా కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా కొంచెం తగ్గిచ్చేస్తాను ఆటోమేటిక్‌గా తగ్గిచ్చడానికి ట్రై చేస్తాను. లైక్ ఇంకా వెయిట్‌ని పుట్ ఆన్ చేయాలనుకో, లైక్ గెయిన్ అవ్వాలనుకో 70 తర్వాత. అప్పుడు నా వెయిట్ నేను ఎట్లా ఉంటదంటే లైక్ నేను కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా అయితే తింటాను. అది కొంచెం నాకు వామిటింగ్స్ వచ్చినా లైక్ నేను బల్క్ చేసేటప్పుడైతే చాలా సార్లు వామిటింగ్ కూడా జరిగింది. సో అంత ఎక్స్‌ట్రీమ్‌గా అయితే తినాల్సుంటది. సో లైక్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్డే తింటా అని నేను చెప్పట్లేదు. నేను ఆల్‌మోస్ట్ జంక్ ఫుడ్ అయితే కొంచెం పీక్స్ లెవెల్‌కి తీసుకెళ్తాను. సో అట్లా కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం తప్ప కానీ లైక్ మజిల్‌ని కొంచెం పెంచుకోవడం తగ్గుతది. బట్ బల్కింగ్‌లో కొంచెం మజా ఉంటది. ఓకే. లెట్స్ స్టార్ట్. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే. లైక్ అప్పుడు బల్క్‌లో తప్ప లైక్ ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు కొంచెం హెవీ లిఫ్ట్ చేయడానికి అయితే అంతగా ఇష్టపడను. బట్ నాకైతే టైం అయితే లేదు. నేను అనుకున్నట్టు కావాలంటే కొంచెం హెవీ లిఫ్ట్స్ అయితే చేయాలి. 25 నాకైతే కొంచెం ఈ టైంలో కొంచెం హెవీనే. ఎందుకంటే లైక్ క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటూ ఇంజ్యూర్ అయితే మ్యాక్స్ అయితాయి. క్యాలరీ డెఫిసిట్‌లో ఫ్యాట్ లాస్ కరీం మీద చెప్పాను కదా! చాలా సార్లు. వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అంతగా మంచిగా ప్రిఫర్ చేయకండి అని చెప్పేసి. అంటే ఏదైనా పుష్ చేయడానికి ట్రై చేద్దాం. హెడ్‌ఫోన్స్ ఉంటే బాగుండు. లైక్ సాంగ్స్ ఉంటే ఏందంటే కొంచెం ఏదో ఎనర్జీ వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వస్తదా?
సేమ్ ఇట్లనే. సో నేనైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా దించాలి కిందకి. ఇప్పుడు డౌన్స్ కిందకి వస్తే అది ఎక్కడ పైకి వెళ్తుంది. సో పైన కొంచెం పంపు కోసం ట్రై చేశాను. బట్ వన్ మోర్ సెట్ కూడా చేయాలి. సో మీరు లైక్ చెప్పే కదా సేమ్ కాంబో నాలో చేసి ఉంటే లైక్ అప్పర్ చెస్ట్ అయిన తర్వాత సో ఫ్లై మిషన్ అనేది కొంచెం కొంచెం అప్పర్ చెస్ట్ని కొంచెం ఎక్కువగా ట్రిగర్ అయ్యేలా చూస్తాం. సో మిడిల్ చెస్ట్ ఈ లైక్ చేసుకుంటే ఓకే. బట్ మనం ఏంటంటే లైక్ ఫస్ట్ అది అప్పర్ చెస్ట్ చేసాం కదా డబుల్స్. సో నెక్స్ట్ సో కొంచెం సీట్ లైక్ ఇక్కడ టార్గెట్ అయితే ఏంటంటే మంచిగా కొంచెం పంప్ అవుతుంది. ఓకే చూద్దాం. ఓకే సో ఇది ఇట్లా ఇట్లా ఈ పార్ట్ కొంచెం మంచిగా ట్రిగర్ అవుతుంది లైక్ అప్పర్ చెస్ట్ చేసిన తర్వాత. సో నార్మల్గా మీరు డైలీ మిడిల్ నార్మల్గా చేసుకుంటే నేను కొంచెం పై ఇంక్లూడ్ చేసుకుని మిడిల్ చేసి చేసుకోవచ్చు. అదే పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మీరు చేసేది కొంచెం మీకు మీ మజిల్ హిట్ అవుతుందా లేదా అని కొంచెం చూసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ కేబుల్తో లోవర్ హిట్ చేస్తే మంచిగా పంప్ అవుతుంది జస్ట్. సో ఒకసారి లైక్ నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఒకసారి లైక్ నేను చేసే వేరియేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పేది ఏంటంటే మీరు చేసేయండి అని చెప్పట్లేదు. బట్ ఎప్పుడైనా మీరు లైక్ ఒక వీక్లో 2 టైమ్స్ ఎట్లానే టెస్ట్ చేస్తారు కాబట్టి సో ఇట్లా ఒక కాంబోని సెట్ చేసుకుంటే లైక్ పంప్ అయితే మంచిగా ఉంటుంది. నేనైతే దానికి మాత్రం పక్కా గ్యారంటీ ఇవ్వగలను. సో లైక్ చెప్పినా కదా ఒక వీక్లో 1 వీక్ అట్లా చేస్తే 1 వీక్ మళ్ళీ అదే వేరియేషన్స్ చేంజ్ చేయాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. నాకు తెలిసి మీరు వీక్లో 2 టైమ్స్ నుంచి టెస్ట్ చేస్తున్నారని చెప్పేసి 2 టైమ్స్ అదే ఫామ్ని అదే వేరియేషన్ సెట్ చేయడం లైక్ అది లైక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం అన్ని వేరియేషన్ ట్రై చేయడానికి మ్యాక్స్ పుష్ చేయండి. అట్లయితేనే మీకు ఓవర్లో ప్రతి మజిల్ని హిట్ అవుతుంది అండ్ మంచిగా బిల్డ్ అవుతుంది మజిల్ కూడా. ఓకే బట్ మీ జిమ్లో కొంచెం బ్రాడ్ కంటే లైక్ వైడ్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది ఓవర్కి. జిమ్లో చేంజ్ ఓకే వస్తుందా చేయాలి. సో మీ వేరే చెప్పా కదా ప్రతిసారి హెవీ వెయిట్ జిప్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్కి సేమ్ రిపీట్. సో
అనిపిస్తుంది. మంచిగా మంచిగా పంప్ అయితే మాత్రం పక్క దొరుకుతుంది. సో ఇట్లా చేస్తాం. ఓకే, ఎంత పంప్ వచ్చినా కార్డియో మాత్రం మిస్ చేయకండి. కార్డియో ఇస్ ద మెయిన్ కీ. సో మీరు బల్క్ చేసిన కరెక్ట్గా ఫ్యాట్ అయితే మంచిగా బర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే కార్డియో. నువ్వు ఎంత హెవీ వెయిట్ లిఫ్ట్ చేసి ఎంత తక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా ఇది సెట్గా. కార్డియో మాత్రం మీరు జిమ్ చేసిన వల్ల చేయకపోయిన పర్లేదు, బట్ కార్డియో మాత్రం చేయండి. లైక్ ఒక మంచి యాక్టివిటీగా ఫిట్గా ఉండాలి, మంచిగా ఉండాలంటే. ఓకే ఓకే, లాస్ట్ మన బెంచ్ ప్రెస్. సో నార్మల్ మండే అయితే నాకు కొంచెం మండే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ బెంచ్ ప్రెస్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు చెప్పగా ఒక వీక్ ఇట్లా అయితే ఒక వీక్ రివర్స్. రివర్స్ అంటే లైక్ అట్లా కొంచెం మంచి కాంబో సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో మనం మాట్లాడేది కొంచెం లైక్ నాకే ఒకసారి అర్థం కాదు వీడియో చూసుకుంటే ఏం మాట్లాడుతున్నా అనేసి. బట్ ఏదైనా కొంచెం ఇప్పుడు నేను మాట్లాడే అర్థం కాకపోయినా కొంచెం వర్కౌట్స్ అయినా కొంచెం మంచిగా ప్రిఫర్ చేసి కన్సిస్టెన్సీతో చేస్తుంటే మాత్రం మంచిగా రిజల్ట్స్ అంతా వస్తాయి. సో నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది కదా. సో 2 years తర్వాత నా ప్రొఫైల్ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతో ఎట్లా ఉన్నాం అనేది. సో లైక్ ఏదైనా కన్సిస్టెన్సీతో డిసిప్లిన్తో అట్లా మూవ్ అయితేనే ఏదైనా వర్కౌట్ అవడానికి ఏదైనా లైక్ ఏదైనా మన బాడీ చేంజ్ అని ఏదైనా కొంచెం మంచిగా ఉంటుంది. సో వచ్చిన 3 monthsకి 1 yearకి డిసప్పాయింట్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో నేను కూడా కాలేజ్ డిగ్రీలో జాయిన్ అయ్యాను, 3 months చేశాను. బట్ ఎన్ని డేస్ చేసినా రిజల్ట్స్ ఆపేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి మానేసాను. మళ్ళీ తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టేజ్లో జాయిన్ అయ్యాను. మంచిగా అట్లా అలా అలా తీసుకుంటూ 2 years వచ్చింది. ప్రజెంట్ ఇట్లా ఉంది మన బాడీ. సో ఇది సరిపోదు, బట్ ఇంకా మూవ్ చేయాలి ముందుకి. ఓకే, ఓకే, వన్ మోర్. ఇది నా సెకండ్ సెట్. అట్లా మంచిగా చేసుకుంటూ పోతే రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి ఎప్పటికైనా సరే. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లైక్ కొంచెం టైం పడుతుంది. జిమ్ జాయిన్ అయిన 1 year 6 months బాడీ అనేది రాదు. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారు అట్లా వస్తే ఎక్కువ. సో మీరు జిమ్ జాయిన్ అయిన 1 monthకి లైక్ 6 months ఆర్ 1 yearకి చాలా మంది అడుగుతారు 1 year ఏం చేస్తున్నావు, ఎది బ్రో బాడీ అవలేగానే చేస్తున్నావు, నీకేం వస్తుంది బాడీ జిమ్ అన్ని ఇట్లాంటివి చెప్తుంటారు. సో అట్లా మానేసి ముందే చెప్తున్నా 6 months 1 yearలో ఏ బాడీ రాదు బ్రో. నువ్వు ఓపెన్గా చెప్తున్నా, నేను చేసిన 2 years చేసిన నాకే పిచ్చి లైక్ ఏంది ఎంత చేసిన బాడీ రాదు. సో అట్లాంటివి ఫేస్ చేసుకుంటూ రావాలి. వస్తేనే అవన్నీ నువ్వు క్రాస్ చేసినప్పుడు నీకు మంచి బాడీ వస్తుంది. ఓకే, కన్సిస్టెన్సీగా ఉండిపోతే నువ్వు అట్లాంటి బాడీని అచీవ్ చేయొచ్చు. సో కొంతమంది 3 months 6 months ఇట్లా నీ బాడీని ఇట్లా చేంజ్ చేస్తా నువ్వు లావడగాలి వీళ్ళందరూ చెప్తుంటారు. బట్ అవి పట్టించుకోకండి, మీ మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. నువ్వు బాగా స్కిన్నీ ఉన్నావు బల్క్, ఇదే మైండ్ సెట్. ఇంకెవ్వడేమనుకున్నా నాకు సంబంధం లేదు. నీకు బల్క్లో అయితే స్టమక్ పక్కా ఉంటుంది. ఓకే, కొంతమంది ఏంటంటే కొంచెం
లైక్ అట్లా ఈ షో ఆఫ్ చేసుకోవడం, లైక్ గర్ల్ ఫ్రెండ్ ముందు కొంచెం యాబ్స్ చూపించుకుంటాడు ఆ బేబీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే బల్కింగ్ అసలు మీనింగ్ లేకుండా పోయింది ఏంటంటే. సో బల్క్ చేస్తూ లిమిటెడ్ లో తింటూ యాబ్స్ చూపించుకుంటూ ఏంది లవడ యాప్స్ యాప్స్ ఎందుకు బ్రో లవడ యాప్స్. ఫస్ట్ నువ్వు బల్కింగ్ చేసావంటే స్టమక్ స్టమక్ ఖాళీ చెయ్యి, బట్ స్టమక్ ని స్టమక్ అయితే ఆటోమేటిక్ పొంగుతుంది. సో దానికి నువ్వు మైండ్ లో పెట్టేసుకొని యాప్స్ ట్రైన్ చేసుకుంటూ కూర్చుంటే నీ మధ్యలో అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో బల్క్ లో స్టమక్ వస్తుంది, దాన్ని అసలు కేర్ కూడా చేయకండి. ఏదో లైక్ ఎట్లా అంటే ఒక సో లైక్ ఇప్పుడు మన ఏదైనా రోడ్ మీద పెడిపోయినా ఉంటుంది, సో చిన్న స్క్రాచెస్ లా ఉంటాయి కదా, సో అట్లా 6 మంత్స్ 5 మంత్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మా స్కిన్ లో ఇన్వాల్వ్ అయిపోద్ది, లైక్ అట్లా కవర్ అవుతుంది అన్నట్టు. ఒక మీరు బల్క్ చేసే టైంలో దాన్ని అట్లా ఫీల్ అవ్వండి, మీ స్టమక్ ని అట్లా ఫీల్ అయితే మళ్ళీ మీరు కట్ ఫేస్ వస్తారు కదా, ఫ్యాట్ లాస్ కట్ ఫేస్ చేసుకుంటారు కదా, సో అప్పుడు మీరు మంచిగా యాప్స్ చూపించుకుంటూ మంచిగా ఉంటారు. ఓకే, సో ఏదైనా సరే కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్ రేడియల్స్, ఇది లైక్ కొంతమంది షోల్డర్ అనుకోవచ్చు, లైక్ రేడియల్స్ కూడా అంటారు కొంతమంది. సో ఇట్లా ఈ ఫ్రంట్ షోల్డర్ ఉంది కదా, అది లైక్ ఇలా ఈ చెస్ట్ చేసేటప్పుడు చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఇట్లా మనం పుష్ చేసేటప్పుడు, సో సింగిల్ అంటే ఇట్లా పుష్ చేస్తాం కదా, సో అట్లా చేసేటప్పుడు మనకి అప్పర్ చెస్ట్ కొంచెం ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం నేను చెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ సైడ్ రేడియల్స్ ఆ షోల్డర్ మంచిగా స్ట్రగర్ చేస్తాను. సో మీకు నచ్చితే అట్లా చేసుకోవచ్చు, లేదంటే లైక్ డైరెక్ట్గా ఒక రోజు షోల్డర్ ఉంటుంది కదా, లెగ్తో పాటు లైక్ ఏదో మీ కాంబో, ఆ కాంబోని హిట్ చేసుకుంటే ఓకే. బట్ మనం కొంచెం ఇట్లా అయితే చేస్తాం. సో కొంతమంది ఇట్లా కూడా చేస్తారు. సో అట్లయితే ఓన్లీ షోల్డర్ అదే ఫ్రంట్ రేడియల్స్ హిట్ అవుతుంది. సో ఇట్లయితే ఈ అప్పర్ చెస్ట్ కూడా కొంచెం ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఇంక్లూడ్ ఛాన్సెస్ కాదు ఇంక్లూడ్ అవుతాయి. సేమ్ వన్ మోర్. ఓకే, ఇట్లా చేస్తే చూపిద్దామన్నా కనిపిదేమో, ఎట్లా చూస్తుంది బాడీ కండిషన్ చూపించు. అండ్ నెక్స్ట్ మన ట్రైసెప్ కనిపిస్తుంది. ఓకే ఓకే, సో ట్రైసెప్ 2 వర్షన్ చేస్తే ఈరోజుతో డే 66 or 67 ఏదైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కార్డియో. Cardio is my favorite. Okay. సో క్యాప్ అనేది మెయిన్ రీజన్ అయిపోతుంది కదా. నేను లైక్ లాస్ట్ వీక్ చెస్ట్ చేసేటప్పుడు మనీకి ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడు చేసేటప్పుడు రాడ్ కొంచెం ఫిట్ అయింది కథం. సో అందుకే క్యాప్ అయితే పెడాల్సి వచ్చింది. క్యాప్
సో ఓకే, లెట్స్ సీ. టీషర్ట్ తీయడం టాస్క్ అయిపోతుంది. బట్ రోల్ చేయలేదు. ఓకే, ఓకే, వెయిట్. ఫిక్స్ చేయాలి బట్ మనం గాలి వస్తుంది మరి. బట్ ఈ రెండు వల్ల అంత నీట్ అంటే పర్లేదు, ఈరోజు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే కనబడుతుంది. మ్యాక్స్ ఫిక్స్ కాదు బట్ ఇదిగో చేయాలంటే చేసి. జస్ట్ ఎక్కువ పని చూపిస్తున్నాను. ఓకే, బట్ కార్డియన్ హిట్ చేయండి మంచిగా ఫేర్లెస్ అయితే అవుతుంది. అండ్ మోస్ట్ బట్
కొంచెం అదోలా ఉంది. బట్ నెక్స్ట్ ఓ 10 డేస్ లాంగ్ వీడియోస్, వ్లాగ్స్ ప్రతీదీ కొంచెం లైక్ ఎట్లా అంటే లైక్ కొంచెం క్లారిటీ అయితే చాలా చాలా దారుణంగా ఉంటది నా మొబైల్‌తో. సో, అది కొంచెం ఆలోచిస్తే కొంచెం అదోలా ఉంది. బట్ కన్సిస్టెంట్‌తో, డిసిప్లిన్‌తో బీట్ చేయాలంటే అవన్నీ పక్కన పడేయాలి. బట్ ఏదైనా పెట్టడానికే ట్రై చేస్తా ఎట్లా ఉన్న వచ్చేసినా సరే. సో, కొంచెం ఏం లేదు. ఓకే. సీ యూ టుమారో.